అన్నా చెప్పండి. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు మీ గ్రామంలో. మరి గ్రామం అభివృద్ధి ఎలా ఉండేది? నెక్స్ట్ మీరొచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? మనము ఒక్కసారి మన 10 ఏళ్ల కింద చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎట్లుంటుండే అంటే హ్మ్. గ్రామ ప్రజలందరికీ తెలుసు. హ్మ్. మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హ్మ్. చాలా వీధులకు మొత్తము వీధి లైట్లు వేయించినాము. ప్లస్ చీకటి ఉన్న మెయిన్ జంక్షన్ల ఐమాన్స్ లైట్స్ శాంక్షన్ చేసినాము. హ్మ్. ప్లస్ గ్రామాభివృద్ధి విషయానికి వస్తే హ్మ్. దాదాపు ఏ ఊర్లో ఇక్కడ చుట్టుపక్కల కానంత అభివృద్ధి ఏంటంటే మేము గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయల విలువ గల సీసీ రోడ్లు పైచిలకు మంజూరు చేసి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. హ్మ్. ఇక కొన్ని గల్లీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం బలపరిచిన అభ్యర్థి గెలిస్తే హ్మ్. కొన్నే ఉన్నాయి సీసీ రోడ్లు. దాదాపు 80-90% మన గ్రామంలో సీసీ రోడ్లు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. హ్మ్. ఇంకొకటి ఎన్నో తరాల నుంచి ఒక డొంక బాటలాక అదొక కళ చరిత్ర లాకుంటుండే మా ఊరు. ఏంటంటే నేషనల్ హైవేకి కనెక్టివిటీ హ్మ్. వనపట్ల రోడ్ అనేది హ్మ్. చాలా దగ్గర. ఇప్పుడు గ్రామ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హ్మ్. అట్లా పోయే వరకు ఎన్నో వేరే గ్రామం నుంచి పోయే గతుకుల రోడ్డు అట్లా పడేవాళ్ళు. వనపట్ల రోడ్డును మంజూరు హ్మ్. చేయించినాము. ఇప్పుడు ఆ రోడ్డు కూడా పూర్తయింది. ప్రతి ఒక్కరు అదే రహదారిని వినియోగించుకుంటారు. హ్మ్. ఒక దాదాపు 60 ఏండ్ల నుంచి శాంక్షన్ గాని ఆ రోడ్డును కూడా మేము వేయించడం జరిగింది. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము 2 కోట్ల పైచిలకు రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది. వీధి లైట్లు చేయించడం జరిగింది. హ్మ్. ప్రతి పనిలో ఇంకొకటి ఇంటింటికి హ్మ్. అసలు మేము చదువుకున్న రోజుల్లో చెరువులల్లో నీళ్లు లేక వినాయక నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి మన గ్రామంలో ఈ తెలంగాణలో ఉండేది. గడ్డంపల్లి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే అలాంటి కాలం నుంచి హ్మ్. ఇప్పుడు చెరువులు ఎప్పుడు నీళ్ళు ఆగుతాయా అని ఆలోచించే కాలానికి మా హ్మ్. గడ్డంపల్లికి అన్ని నీటి సౌకర్యం కలిగింది. హ్మ్. ప్లస్ ఇంటింటికి మంచినీటి నల్ల అనేది ఒకప్పుడు ఏంటంటే హ్యాండ్ పంపులు ఉంటుండే మన హ్మ్. విలేజ్ లో. హ్మ్. ఎన్నో ఒకటి ఉంటుంటే చాలా మంచినీటికి కానీ తాగునీటికి కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుండే. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఆ నీటి సమస్య కూడా ప్రతి ఇంటికి మంచి నీరు అందించడం ద్వారా నీటి సమస్య మిషన్ భగీరథ ద్వారా తీరిపోయింది. రైతులకు ఈ బోర్ల కోసం మిషన్ కాకతీయ చెరువులు పూడికలు తీసి చెరువులు నింపడం ద్వారా రైతులకు పంటలకు అసలు ఎన్ని పంటలు పండాలో అంతకంటే నీరు ఎక్కువై పంటలు కొంచెం అవుతున్నాయి. ఈసారి వర్షం ఎక్కువ కానీ ఆ వర్షాభావ పరిస్థితిలో కూడా రైతులు పంటలు తట్టుకునేటట్టుండే. ఈ యూరియా కొరత వల్ల సకాలంలో మనం 3 పూటల తింటేనే ఆరోగ్యంగా ఎట్లా ఉంటామో దాన్ని కూడా వ్యవసాయానికి పోషకాలు ఎరువులు అందించకపోతే ఆ పంట కూడా తర్వాత ఎంత యూరియా వేసినా పెరగదు అది. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ యూరియా కొరత అనేది ఈ సంవత్సరం రైతులను చాలా నష్టపరిచింది. హ్మ్. 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా చెప్పులు పెట్టిన దాఖలాలు లేవు. యూరియా కోసం పోయిన దాఖలాలు లేవు. హ్మ్. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. 10 ఏండ్ల పాలనలో రైతులు ఇబ్బంది పడ్డారనే పాలన లేదు. ఇంకొకటి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే చిన్న పెద్ద సన్నకారు రైతులందరికీ రైతు బంధు అంటే రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడ లేకుండా ఆలోచన విధానం చేసిన మన బాపు కేసీఆర్ గారు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడకపోయేది. హ్మ్. ఎప్పుడొస్తుందా అని ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు చూసేది, మొగులు దిక్కు చూసేది, వాన ఎప్పుడొస్తుందా అని. ఇప్పుడు వానతోటి లేదు, కాలువల నీళ్ళు వస్తున్నాయి. ఎవరినైనా మా గ్రామంలో అడగారి ప్రచారానికి కూడా ఎక్కడున్నారు రైతులు అంటే స్ప్రింక్లర్లు మాలుస్తున్నాం, నీళ్ళు కట్టుకుంటాం, స్ప్రింక్లర్లు మాకు వచ్చిన స్ప్రింక్లర్లు ఇదే మాట ఉంటుంది తప్ప హ్మ్. ఈ వాన కోసం ఎదురు చూసి ఈ కరువు కాలాల నుంచి కష్టాల నుంచి కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇంకొకటి ఈ ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణ గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు కూడా మన నుంచి తెలియజేసేది ముఖ్య విషయాలు ఏందనంటే మా అమ్మ అయినటువంటి శ్రీపురం హైమావతమ్మ గారు ఒక రైతు, వ్యవసాయం చేసి గ్రామ ప్రజలందరి బాధలు తెలిసిన వ్యక్తులం మనం. హ్మ్. గ్రామంలో మనం ఎవ్వరికి ఏ హాని తలపెట్టిన వ్యక్తులం కాదు. మనం ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలను ఉద్దేశించి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా సర్పంచ్ గారు లక్ష్మయ్య గారు మరియు ఎంపీపీ కొమ్ము మధు గారు చాలా అభివృద్ధిని గ్రామంలో చాలా చేసారు. లక్ష్మయ్య గారు ఊళ్ళో ఉండి
సర్పంచ్ ఊర్లో ఉండి ఎంత అభివృద్ధి చేసిండు. మేము కూడా ఏంటంటే స్థానికంగా నివసిస్తాము, ఇంకా మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లను కంప్లీట్ చేస్తాము. ఇంకా గ్రామ విషయానికి అభివృద్ధి విషయానికి వస్తే ఈ సందర్భంగా నేను ఇచ్చే మాట ఏంటంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా స్థానికంగా నేను ఉంటా. వాళ్ళకు లీగల్ సమస్యలు కానీ ల్యాండ్ సమస్యలు కానీ ఏది వచ్చినా మన స్థానికంగా ఉండి పనిచేసే నాయకత్వాన్ని మీరు బలపరిచితేనే మీ సమస్యలు అనేవి తీరుతాయని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఎక్కడో ఉండే నాయకులను ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కోసము ఈ 5 రోజుల హడావిడి చేసే నాయకులను ఎన్నుకుంటే ఏమవుతుందంటే మీకు సమస్య వస్తే పక్కలుండే వ్యక్తిని గురించి ఆలోచించండి. అలాంటి వ్యక్తులను కోల్పోయినప్పుడు ఈ 5 రోజులు ఉంటారు, పోతారు. తర్వాత ఏమైతుందంటే ఎక్కడ వేసిన సమస్యలు అక్కడనే ఉంటాయి. మేమిచ్చే మా వ్యక్తిగత మేనిఫెస్టో విధానం ఏం పెట్టుకున్నామంటే మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే మేము ఒకటే హామీ, ప్రధానంగా ఏంటంటే ఏదో పెద్ద పెద్ద పనులు అలవిగానే హామీలు చెప్పేది ఏం లేదు. ప్రభుత్వం అనేది ఒక్కటే, మేము ఊర్ల వీధి లైట్లు పోయినాయంటే 72 గంటల్లో ఆల్మోస్ట్ ఒక 2 రోజుల్లో నాకు ఈ వాడల బల్బు పడతలేదంటే ఒక 2-3 రోజులలో బల్బ్ వేయించే బాధ్యత మాది తీసుకుంటాం. ప్లస్ ఎక్కడైనా కరెంటు స్తంభాల సమస్య ఉందంటే వాటిని తక్షణమే కొత్త కరెంటు పోల్లు నిర్మాణం తెప్పించి ఏఈ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని గ్రామ పంచాయతీ నుంచి కరెంటు పోల్లు పెడతాం. ఇంకొకటి ఏంటంటే ఒకటి పల్లె దవాఖానా కావాలి మన గ్రామానికి. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒకటి వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఒకటి బస్తీ దవాఖానా అనేది ఒక మంచి కొంచెం పెట్టి మండల్ వైజ్ లెవెల్ ఆసుపత్రి లాగా తీసుకొని మనము ఒక ఆసుపత్రి నిర్మాణం కూడా మన ఊర్లో ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే విధంగా మేము చేస్తాము. ఇంకొకటి మిగిలిపోయిన సీసీ రోడ్లను కూడా మేము కంప్లీట్ చేస్తాము. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఇంకొకటి మన యువతకు ఒక 2 చదువుకునే పిల్లలకు నా ఆలోచన విధానం ఏంటంటే ఒక 2 టీచర్లను సాయంత్రం పూట ట్యూషన్ టీచర్లుగా పెట్టి వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరుగుపరిచే విధంగా కూడా నేను కృషి చేస్తా. ఎందుకంటే స్థానికంగా ఉండే అభ్యర్థి ఉంటేనే ఇవన్నీ అవుతాయి. మనం ఇక్కడ ఉండి ఎక్కడో అన్ని హామీలు చెప్పినా చూసుకునే వ్యక్తి కావాలి పక్కన. 2 ట్యూషన్ టీచర్లను నియమించి మనం గెలిస్తే కంపల్సరీ వాళ్ళను మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్ పిల్లలు చాలానే మన ఉంది. ఇంకొకటి స్కూల్ భవనం కూడా మన పాఠశాల కొంచెం పురాతనమైనది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కూల్ భవనాన్ని కూడా శాంక్షన్ చేసి దాన్ని పునర్నిర్మించే ప్రాసెస్ కూడా ఒకటి తీసుకుంటా. ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏంటంటే ఇంకా యువతకు కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తా. ప్లస్ ఇంకా ఒకటి మన కొంతమందికి ఏంటంటే ఒకటి వ్యాయామశాల లాగా ఒకటి వాకింగ్ ట్రాక్ పార్క్ కూడా మనం జిమ్ లాగా కూడా ఏర్పాటు చేస్తాం స్థానికంగా యువతకు. ఇంకొకటి అన్నిటికంటే ఇవన్నీ చేసినా కానీ ఇవన్నీ అందరూ లైట్లు వేయించడము ఇవన్నీ వేయించడము, ఇంకొకటి ప్రతిరోజు చెత్త సేకరణ ఇవన్నీ మనం సక్రమంగా చేసేలా స్థానికంగా ఉంటాం కాబట్టి చూసుకుంటాము. అన్నిటికంటే ఏంటంటే ముఖ్యంగా మా రైతాంగానికి అండగా ఉండేది ఏంటంటే పంట కోతకు వచ్చినప్పుడు కళ్ళాల్లో ఉండి ట్రాన్స్పోర్ట్ లారీలు రాక ఎదురు చూస్తున్నప్పుడు కూడా మేము పక్కనే ఉండి తొందరగా వాళ్ళ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ఖచ్చితంగా ఆ నెల రోజులు ఏదైతే పంట అమ్ముకుంటారో 100% నేను మాటిస్తున్నా, నెల రోజులు నేను కళ్ళంలోనే నిలబడి గింజ తొందరగా కొని ఏ ఒక్క క్వింటాల్ కాదుగా 1 కిలో కూడా వర్షానికి నానకుండా కొనుగోలు ప్రక్రియ అయిపోయేంత వరకు కళ్ళంలోనే ఉండి రైతులకు అండగా ఉంటానని నేను మాటిస్తున్నానన్న. ఇక గ్రామాభివృద్ధి విషయంలో ఇక మనం ముందుంటాము. అన్నిటికంటే ఏంటంటే మీరు గ్రామస్తులను నేను కోరుకునేది ఒకటే, స్థానిక నాయకత్వాన్ని బలపరచండి. మీకు 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము. మనము రాజ్యాంగంగా మనకు ఓటు హక్కు అనేది వచ్చింది. డబ్బులకు ప్రలోభాలకు ఒక్కసారి మనం దాన్ని తిరస్కరిస్తే ఓటు అనేది ఎంత బలమైంది అనేది ఈసారి కంపల్సరీ మా గ్రామ ప్రజలు వాళ్ళకు చూపిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తులను ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేస్తే అది ప్రజాస్వామ్యానికే చాలా ప్రమాదకరం అవుతుందన్న. ఇది ఒక్క విషయం గ్రామస్తులు ఆలోచించాలని కోరుతున్నాను అంతే.